కలియుగంలో సద్గురు అవతారం నేటికి సమస్త జనులకు హితం కలిగిస్తూ ఉంటారు. 16 ఏళ్ళ వయస్సులో షిరిడీలో వేప చెట్టు కింద కూర్చొని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయ్ పాటిల్తో పెళ్లి ఊరేగింపులో వచ్చి షిరిడీలో కనిపించారు. అప్పటి నుంచి షిరిడి చివరి శ్వాస దాకా షిరిడీలోనే ఉన్నారు. దాదాపు 60 ఏళ్ళు సాయిబాబా అక్కడ నివసించారు. తన జన్మము గురించి చివరి దాకా ఎవరికీ ఏమీ చెప్పలేదు. షిరిడీలో భక్తులు, స్థానికులు సమస్యలు పరిష్కరిస్తూ వారి తగిన సలహాలు ఇస్తుండేవారు. అప్పుడప్పుడు కొన్ని వింతలు విచిత్రాలు చేసేవారు. అవి చూసిన జనం బాబా మహిమలను గుర్తించక తప్పలేదు. శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, మానవతీత దివ్యశక్తి అని గ్రహించారు. నేటికి బాబాను దర్శించటానికి లక్షలాది భక్తులు షిరిడీకి వెళ్తుంటారు. వారి కోరికలు తీరుతుంటాయి. ప్రత్యక్షంగా బాబా సన్నిధానానికి వెళ్ళి తమ కోరికలు తెలుపుకోవడానికి ఆసక్తులైన వారు శ్రీ సాయి శ్రద్ధ భక్తులతో స్మరించి నవగురువారాల వ్రతము ఆచరించి తమ దుఃఖాలు పోగొట్టుకోమని, కోరికలు తీర్చమని ప్రార్థించి సఫలీకృతులయ్యారు. బాబా తన భక్తుల బాధలను దూరం చేసి మనశ్శాంతి ప్రసాదిస్తారు. మీ కష్టాలు విముక్తి. షిరిడీ సాయిబాబా నవగురువారాల వ్రతమును ఆచరించి సుఖ సంతోషాలు పొందవచ్చు. శ్రీ సాయి నవగురువారాల వ్రత కథ. పునఃపట్టణంలో రుక్మిణి, విఠల్ అను దంపతులు నివసించేవారు. విఠల్ కోపిష్టి, అందువలన అతనితో పరిచయం ఉన్న వారెవ్వరూ ఇబ్బంది పడేవారు. రుక్మిణి చాలా నెమ్మదస్తురాలు. శ్రీ సాయిబాబాను నమ్ముకొని ఉన్నది. కొంతకాలానికి విఠల్ వస్త్రం వ్యాపారంలో నష్టం వచ్చింది. వ్యాపారం మూతపడే స్థితి వచ్చింది. దీనితో విఠల్కు కోపం ఇంకా దానికి రుక్మిణికి విసుక్కోవడం చేసేవాడు. ఇల్లు నరకంలా మారింది. ఒక గురువారం మధ్యాహ్నం హారతి సమయంలో రుక్మిణి ఇంటికి ఒక ఫకీరు వచ్చి భిక్షంకై యాచించాడు. రుక్మిణి అతనిని భిక్షం అందజేస్తూ ఫకీరు ముఖంలో ప్రసన్నతను చూచింది. ఆ ఫకీరు శ్రీ సాయి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి, చింతించవలదు అని ఆశీర్వదించాడు. ఈ మాటలు వినగానే రుక్మిణి కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను గ్రహించిన ఫకీరు, అమ్మ, నీవు 9 గురువారాల శ్రీ సాయి పూజించు. పూజ మహత్యమును వల్ల నీ ఇంట పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెప్పి వెళ్ళింత భక్తి శ్రద్ధలతో 9 గురువారాల పూజ చేసి చివరి వారం ఉద్యాపం చేసి 9 మంది భోజనాలు పెట్టి 9 సాయి పుస్తకాలను బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టింది. క్రమంగా విఠల్ స్నేహితుడు ధన సహాయం వల్ల అతని వ్యాపారంలో అభివృద్ధి చెందింది. వారి ఇంట సుఖ సంతోషాలు తిరిగి వచ్చినవి. వ్రతం ఆచరిస్తున్న సమయంలో రుక్మిణి ఇంటికి బొంబాయి నుండి తోటి కోడలు, బావగారు వచ్చినారు. తోటి కోడలు రుక్మిణితో మాట్లాడుతూ తన పిల్లలు ఈ మధ్య చదువులో వెనుకబడినారని బాధపడినది. రుక్మిణి శ్రీ సాయి నవగురువారాల వ్రతం ఆచరించమని చెప్పి వ్రత విధానమును మరియు ఉద్యాపము చెప్పింది. కొన్నేళ్ల తరువాత రుక్మిణికి తన తోటి కోడల నుండి శ్రీ సాయి నవగురువారాల వ్రతమును ఆచరించుట వలన పిల్లలు బాగా శ్రద్ధగా చదువుచున్నారనియు ఈ విధమును తన స్నేహితురాలు కూడా ఆచరించమని చెప్పింది. ఇష్టమైన వ్యక్తులతో వివాహం జరిగిందనియు తన ఎదురింట్లో ఒక నగ కనిపించకుండా పోయినందుకు ఈ వ్రతమును ఆచరించగా నగ మళ్ళీ తిరిగి దొరికినదనియు వ్రత మహత్యము చాలా గొప్పదిగా చెప్పినారు, సమాచారం అందజేసినారు.